అందరికీ ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు శకం 320 మార్చి 9వ తారీఖున తూర్పు రోమాని పరిపాలిస్తున్నది క్రైస్తవ శత్రువు లిసీనియస్. రోమా దేవుళ్లకు నమస్కరించాలి, చక్రవర్తిని దేవుడిగా పూజించాలని ఆజ్ఞ జారీ చేశాడు. రోమా ఆర్మీ సైనికులే 40 మంది జవానులు రాజాజ్ఞను నిరాకరించారు. మాకు ఒక్కరే ప్రభువు, అది యేసు ప్రభు అని వారు చెప్పారు. కపడోక్యా ప్రాంతం సెబాస్టియన్ పట్టణంలో మరోసారి ఆలోచించుకోండని ఆ ప్రాంత గవర్నర్ అనగా అది శీతాకాలం 20 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన చలి ప్రదేశంలో వారిని నగ్నంగా గడ్డకట్టుకపోయే ఐసు సరస్సు పైన వారిని నిలబెట్టారు. వారు దేవుణ్ణి అడిగిన మాట ఏంటో తెలుసా? 40 మందిమి మేము పోరాటంలోనికి దిగాం, మాకు 40 కిరీటాలు మీరు ఉంచాలి దేవా అని వాళ్ళు ప్రార్థించారు. అందులో ఒక వ్యక్తి వేడి స్నానాన్ని ఆశించి వచ్చేశాడు. అక్కడ సెక్యూరిటీ తక్కిన 39 మంది విశ్వాసాన్ని చూసి వారితో కలిసిపోయాడు. వెళ్ళి ఆరాధిస్తూ రాత్రంతా తెల్లవారేసరికి ప్రాణాలు విడిచిపెట్టారు. వారి విశ్వాసం, వారి నమ్మకం, వారి త్యాగం ఈరోజు మన జీవితంలో అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని తెలియపరుస్తుంది. ఇలాంటి విశ్వాసం మనల్ని బలపరుస్తుంది, బలపరచాలి, బలపడాలి. ఆమెన్.